విఘ్నశాంచీమణిం వాచ ప్రవృత్తయే గురూన్గూఢార్థభనాయ ప్రణమామి పునః. జగద్గురు శ్రీచరణవిందాయ నమః. ఓం నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు తాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇది మహానారాయణంలో మనం వరుసగా ఇందులో భూమి భూదేవత పంచభూతాల్లో పైన క్రింది నుంచి మొదటి ఆ భూదేవతను గురించి దాని మహిమను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేదమాత మనకు ఆ లక్ష్యాన్ని వివరిస్తుంది. ఇదంతా కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే ఇది ఒక శాస్త్రం, సైన్స్. మనం చాలాసార్లు అనుకున్నాం విజ్ఞానము జ్ఞానము అని. విజ్ఞానము అని అంటే భగవంతుడికి పరమాత్మకు సంబంధించినది కాకుండా ఉండేటువంటి సమస్తమైన తెలియదగిన విషయాల్ని విజ్ఞానము అంటాం. ఆ విజ్ఞానాన్నే అమకోశం ఏం చెప్పిందంటే విజ్ఞానం శిల్పశాస్త్రయో శిల్పం సైంటిఫిక్ నాలెడ్జ్. ఆ మనకు విషయాలన్నీ మనం తర్వాత ఆవిష్కరించుకున్న మన ద్వారా అనాగా ఎప్పుడు పేదవానికి ప్రారంభము లేనిది పరమాలాగా ఆ రకంగా ఉండేటువంటిది అన్నమాట. ఇందులో గంధద్వాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈ సర్వభూతానాం ఈశ్వరీం తాం ఇహ ఉపహ్వయే అని మాటలు ఒక ప్రోజార్డర్ లో అన్వయ క్రమంలో ఉంటే ఉందన్నమాట. ఈ భూదేవి పృథివీ అంటారు. భూదేవికి సంస్కృతంలో చాలా మాటలు. భూమి రచల అనంత రస విశ్వంభర స్థిర, ఇంకా ఇట్లా చాలా చాలా పేర్లు ఉన్నాయి.
ఈ పేర్లన్నీ కూడా లోక వ్యవహారం కోసం ఏర్పడిన గౌరవములు గుణాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని అభివ్యక్తం చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి గంధవతి అనేటువంటి పేరు కూడా భూమికి ఉంది. భూమి యొక్క ప్రధానమైనటువంటి గుణం ఏమిటి అంటే గంధం. 5 తన్మాత్రలు ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందులో భూమికి ఉండేటువంటి గుణము గంధము. వాసు మనం ఎక్కడైనా ఒక మట్టి అప్పుడే తొలకరి చినుకులు పడ్డప్పుడు చూడండి కమ్మని వాసన ఉంది. అవి నిర్ణాయకంగా భూమి గంధము అనేటువంటిది గుణం ఉంది అనేటువంటి సంగతిని చెప్పడానికి దాన్నే ఇక్కడ చెప్తున్నారు. గంధం చేసుకోవడానికి ఇది భూమి అనేటువంటి జ్ఞానం మనకు దేని వల్ల కలుగుతోంది అని అంటే గంధము ద్వారా. అయితే భూమిలో 5 ఉన్నాయి: శబ్దము, స్పర్శ, రూము, రసం, గంధము అని. ఆ శబ్దాదులు కొంచెం కొంచెంగా ఉంటాయి, అంటే 4వ వంతుగా ఉంటాయి. సగభాగము గంధం ఉంటుందన్నమాట. కాబట్టి గంధమైనటువంటి అనుమాపక లింగము అంటారు. అనుమాపక అంటే మనం తెలియజేసేటువంటి ఒకానొక చిహ్నము. గంధద్వారం తెలుసుకోవటానికి మనకు బాగా ఉపయోగించేటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే గంధం అన్నమాట. అందుకనే దాన్ని భూమిని ఇక్కడ ఈ మంత్రం గంధద్వారా. భూమిలో ఉండేటువంటి ఇంకొక మహాలక్షణం ఏమిటంటే దురాధర్షాం. భూమికి సహన భూమి మరొకటి లేదు అని చెప్తూ ఉంటారు. క్షమయా ధరిత్రి. మామూలుగా లోకంలో ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలన్నింటినీ తట్టుకొని తన పని తాను చేసుకుంటూ పోవటం అనేటువంటి మహాలక్షణం అనేటువంటిది భూమిలో ఉంది. దానికి మనం అనేకమైన ఉదాహరణలు ఏంటంటే డైనమైట్స్ పెట్టి పేరుస్తున్నాం. గొడ్డళ్ళు, పరుగులు, ఎంతైనా గాని ఈ భూమి యొక్క లక్షణంలో ఏ విధమైనటువంటి చెదురుపాటు గాని నన్ను ఇలా బాధ పెడుతున్నావు అనేటువంటి విషయం గాని లేదు. దాన్నే ఇక్కడ దురాధర్షాం అని అన్నిటినీ సహిస్తోంది. వ్యవసాయదారులు పలుగులతో, పారలతో, నాగళ్లతో, ట్రాక్టర్లతో దున్నుతూ ఉంటారు. అందులో అనేకమైనటువంటి ఎరువులు మొదలైనవి వేస్తుంటారు, పంటలు పండించుకుంటూ ఉంటారు. భూమి అమ్మో నేను వీటిని సహించలేకపోతున్నాను రా నాయన అని అనదు. దురాధర్షాం అన్ని కష్టాలకి సహించేటువంటి కలిగేది. దేనికి ప్రకంపనము అనేటువంటిది లేకుండా ఉంటుంది. అప్రకంప్య అంటే ఆమెను, ఆ భూదేవిని ఎవరు కూడా ఏమీ కంపింపజేయలేరు. భూకంపాలు మొదలైనవి వచ్చినాయి అని అంటే వాటి స్థితి వేరు, కానీ అది ప్రకృతి. ప్రకృతిలో ఉండేటువంటి మానవులు గాని, ఇతరమైన జీవ జంతువులు గాని
భూమికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలుగ చేయలేవు అన్నమాట. అందుకని దాన్ని ఏమన్నారు? దురాధర్షాం. ఎవ్వరూ దానిని ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఏమైనా చేస్తే తాము పంటలు పండించుకోవటానికి, భోజనం చేయటానికి, 84 లక్షల జీవరాశులకు కావలసినటువంటి సమస్తమైన ఆహార పదార్థాలని ఆ భూమిలో నుంచి గుంజుకోవటానికి ప్రయత్నం చేయగలరు. కానీ భూమి మాత్రం నిశ్చలంగా ఉండి ఆ అందరికీ పంటలు మొదలైనవి ఇస్తోందనమాట. కాబట్టి దురాధర్షాం నిత్య పుష్టాం, నిత్య నిరంతరము, ఒక కాలము ఒక దేశము అనేటువంటి భాగం లేకుండా నిరంతరం కూడా పుష్టి అంటే పోషణ పద లక్షణం కలిగినటువంటిది. చూడండి, సృష్టిలో ఉండేటువంటి సమస్త భూతజాలానికి కూడా ఆహారం ఇచ్చేటువంటిది భూమాతే కదండి. పంటలు పండించుకుంటున్నాం, చెట్లు వేసుకుంటున్నాం, పండ్లు తీసుకుంటున్నాం, కాయలు కూరగాయలు సంపాదిస్తున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాము. అన్నిటికీ మనం భూమినే వినియోగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆమె నిత్య పుష్ట. ఒక సంగతి ఆలోచించండి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనం భూమిలో పంటలు వేసుకుని పండించున్నాం. ఇంకా నాకు చేత కాదు, నేను ఇంకా మీకు పంట ఇవ్వలేను అని భూమాత ఎప్పుడైనా ఒకసారైనా అంటోందా? ఇస్తూనే ఉన్నది. మామూలుగా లోకంలో మనిషి అయితే, ఒక సంసారంలో ఉండేటువంటి వ్యక్తి అయితే, తన ఇంట్లో ఒక 10 మంది తినేవాళ్ళు ఉంటే, నాయనా నాకు ఇంకా చేత కాదు, ఇంతకాలం ఏదో కష్టపడ్డాను, ఈ కష్టపడ్డాన తర్వాత ఇంకా మీరు మీ కష్టాలు మీరు పడండి అని కాడి కింద పారేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి స్థితి భూమిలో ఎక్కడా మనకు కనపడదు. అందుకనే ఆమెను నిత్య పుష్ట అని అన్నారు. నిత్యంగా పుష్టి కలిగినటువంటిది. పుష్టి అంటే పోషణ. పోషణ అంటే పెరిగేట్టుగా చేయటం, అభివృద్ధిలో చేయటం. మనం చిన్నప్పుడు జానుడు ఉన్నటువంటి మనం పెరిగి 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 6 అడుగుల దాకా పెరిగినాం. ఇట్లా పెరగటానికి కావలసినటువంటి పోషక ద్రవ్యాన్ని సమస్త ప్రాణికోటికి ఇచ్చేటువంటిది భూమాతే. దాన్నే నిత్య పుష్టాం అనేటువంటి పదం చేత చెప్తున్నది మంత్రం. నిత్య పుష్టాం కరీషిణీం. కరీషిణి అంటే, కరీషం అంటే మామూలుగా పేడ, స్థూల దృష్టితో అంటే గోవులు మొదలైనటువంటివన్నీ కూడా వేసేటువంటి పేడ మొదలైనటువంటి పదార్థాలు అవి చాలా ఎరువుగా పనిచేసి భూమికిలో ఉండేటువంటి పోషక ద్రవ్యం పెంపొస్తూ ఉంటాయి. అటువంటి లక్షణాన్ని బయట ఉండేటువంటి పోషక ద్రవ్యాలన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకుని వాటి ద్వారా పంటలకు కావలసినటువంటి ఔన్నత్యాన్ని ఔదాత్యాన్ని ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటిది భూమాత. కాబట్టి నిత్య పుష్టాంకరీషిణీం సర్వభూతానాం ఈశ్వరీం. సర్వభూతానాం, భూతములు అని అంటే ప్రాణులు, ఏర్పడి ఉన్నవి అని ఆ శబ్దానికి అర్థం. భూతము అని అంటే ఏర్పడి, ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కానీ ఏర్పడి ఉన్నటువంటిది. ఆ ఏర్పడి ఉన్నటువంటి ఆ భూతాలన్నిటికీ కూడా, అంటే పంచభూతాలు అనుకోండి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఇవి కాకుండా జలములోను భూమిలోను పుట్టేటువంటి అనేకమైనటువంటి జీవరాశులు, అనేక పర్యాయాలు చెప్పుకున్నాం మనం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పారు.
జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు అని 4 విభాగాలుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని పరిగణన చేశారు మహర్షులు. జరాయుజములంటే నేరుగా మావి నుండి పుట్టినవి అని అర్థం. మనుష్యులు, ఆవులు, పశువులు మొదలైనవన్నీ. అండజములు అంటే గ్రుడ్డు నుండి పుట్టేటువంటివి. స్వేదజములు అంటే కుళ్ళు పదార్థాల నుండి పుట్టేటువంటివి. ఉద్భిజ్యములు అని అంటే విత్తనాన్ని పగలగొట్టుకొని నేలలో పాతిన విత్తనం ఆ నేలలో ఉండేటువంటి కఠినమైన లక్షణాన్ని పగలగొట్టుకుని పైకి మొలకలాగా వచ్చేటువంటి చెట్లు, చేమలు మొదలైనటువంటివి అన్నమాట. వీటినన్నిటికీ కూడా ఈ సర్వభూతములకు కూడా ఈశ్వరి పాలకురాలు. ఒక చెట్టు ఏర్పడిందంటే, పెరిగిందంటే, కొన్ని వందలు వేలగా కాయల్ని ఇస్తోంది అని అంటే అదంతా భూమిలో ఉండేటువంటి సారాన్ని వేళ్ల ద్వారా గ్రహించి చెట్టుని బాగా పైకి చివరికి ఆ ఫలాన్ని మళ్ళీ మనకే ఇస్తోంది. పరువులు అతిరస పరభార గురుతగాంసు అని భర్తృహరి సుభాషితాల్లో ఓ మాట ఉంది. చెట్లన్నీ కూడా పండ్లు, మొయ్యలేనన్ని పండ్లు. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఒక పంటకు 1000 కాయలు వస్తే ఆ 1000 కాయలు మనం తుంచుకొని వాటిని మన ఇంటికి చేర్చుకోవడానికి మంచి బలం ఉన్నటువంటి 2 ఎద్దుల బండి ఒక దానిని గాని ఇంకో 10 గాని తీసుకుని వెళ్ళాలి. ఇంత బరువుని ఆ చెట్టు అలవోకగా భరిస్తారు. అది ఈశ్వరి అనేటువంటి దానికి అర్థం అన్నమాట. సర్వభూతానాం ఈశ్వరి, సర్వభూతములకు ఈశ్వరి పాలకురాలు. ఈ భూతాలకు కావలసినటువంటి పోషక ద్రవ్యాలన్నింటినీ కూడా ఇస్తూ, ఎలాగైతే ఒక తండ్రి కన్న బిడ్డలకు, తల్లి కన్న బిడ్డలకు ఆహారము, కూడు, గూడు, గుడ్డ అనేటువంటివి ఏర్పాటు చేస్తారో ఆ రకంగా 84 లక్షల జీవరాశులకు కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ఉండేటువంటిది ఈ భూమాత. ఈశ్వరి సర్వభూతానాం ఈశ్వరీ, సర్వభూతములకు కూడా పాలకురాలు. ఈశ్వరి అంటే ప్రభువు, ప్రభుస్థానంలో ఉండేటువంటిది. ప్రభువు అందరి యోగక్షేమాలు చూస్తూ ఉండాలి. ప్రభువు అనేటువంటి వాని యొక్క లక్షణం ఏమిటంటే, ఏదో బాగా ఉన్న వాటిని నేను చేశాను అని, ఏదైనా నాశనం అయిపోయింది అంటే కర్మని అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ పాతకాలపు రాజులు అలా కాదు. ప్రజలకు కలిగిన ఏ కష్టమైనా తమకే కలిగినట్టుగా భావించి అవసరమైతే దానికి ప్రతిక్రియ చేసి ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డ వాళ్ళు, వాళ్ళ చరిత్రలు మనకు రామాయణంలో, భారతంలో, భారతంలో కనిపిస్తూ ఉన్నాయి. రోమపాదుడు అనేటువంటి మహారాజు, శాంత అని ఆయన కూతురు. ఆ రోమపాదుడి రాజ్యంలో ఒకసారి భయంకరమైనటువంటి వర్షాభావ స్థితి, వానలు పడని స్థితి కలిగితే అప్పుడు ఆయన ఏం చేశాడు, దీనికి ప్రతిక్రియ ఏమిటి అని పురోహితాదుల్ని ఆలోచిస్తే ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి వస్తే వానలు పడతాయి అని చెప్పారు. ఒక మహర్షి రావటం ఏమిటి, వానలు పడటం ఏమిటి? ఋష్యశృంగుడు అనేటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు. అతనిలో ఉండేటువంటి మహిమ ఏమిటంటే అతడు అతి సాధారణంగా తెలిసేటువంటి కామాది లక్షణాలు ఏమీ తెలియనివాడు. ఆయన స్త్రీ పురుష భేదం కూడా తెలియనటువంటి ఒక తపస్సంపన్నుడైనటువంటి వాడు. అటువంటి తపస్సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడిని పిలిస్తే
ఆయన ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ వర్షాలు పడతాయి అని చెప్పారు. అలాగే పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చిన తర్వాత అతడు ఒక బ్రాహ్మడు, ఏమీ ధనధాన్య సంపదలు లేనిటువంటి వాడు. ఈ పిలుచుకొచ్చినటువంటి వాడు మహారాజు. ఆ మహారాజు ఆయనకు కృతజ్ఞతతో, కృతజ్ఞతాభావంగా తన కూతురు శాంతనిచ్చి పెళ్లి చేశాడు. ఒక మహారాజు ఒక సాధారణమైనటువంటి ఒక ఋషి బాలకునికి కూతుర్నిచ్చి పెళ్లి చేయటం అనేటువంటిది ఎంత గొప్ప విషయం. ఎందుకు చేశాడు? ప్రజలందరూ అటువంటి మహానుభావుని వలన ప్రయోజనం పొందారు గనక ఆ ప్రయోజనాన్ని పొందించినటువంటి వానికి ఏమి ఇచ్చినా తక్కువే అనేటువంటి భావంతో పని చేశాడనమాట. కాబట్టి భూమి అటువంటిది. సర్వభూతానాం ఈశ్వరీం. తర్వాత అందుకనే శ్రియం, శ్రియం అంటే శ్రేయం అనేటువంటి అర్థం చెప్పుకోమన్నారు. శ్రేయము అంటే ఆశ్రయింపదగినది. అందరూ కూడా మమ్మల్ని నీవే రక్షించాలి, కాపాడాలి అని ఎవరినైతే ఆశ్రయించుకుని ఉంటారో, అవలంబంగా చేసుకుని ఉంటారో ఆమె శ్రేయము, ఆశ్రయింపదగినటువంటిది. అటువంటి ఆ భూమి అనేటువంటి దేవతను, భూదేవిని, అందుకనే శ్రీదేవి భూదేవి అని విష్ణు పత్నులుగా చెప్తూ ఉంటారు. ఈ భూమి అంతా కూడా శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడుతూ ఉన్నది. అంచేత ఆమె అందరికీ అన్నం పెడుతోంది. భూదేవి అంటే కన్న తల్లి అన్నమాట, సమస్త ప్రాణులను కన్న తల్లి. అందుకని ఆమెను తాం ఇహ ఉపహ్వయే, ఆ తల్లిని మేము మాకు దగ్గరగా పిలుచుకుంటాము. అమ్మా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మాకు కావలసినటువంటి తిండి, గుడ్డ, వసతి మొదలైనవన్నీ కూడా మాకు కల్పించు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. చేసుకోమంటోంది వేదమాత. అలా ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసినా చెయ్యకపోయినా మనం పొందేటువంటి ప్రయోజనాలన్నీ భూదేవి వల్ల పొందుతూనే ఉన్నాం. మరి అయితే ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ఆ భూదేవి యొక్క మహిమను గుర్తించి ఆమెకు తెలిసేట్టుగా మనం ఒక ప్రార్థన చేసినట్లయితే, మామూలుగా లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే భూమి జడ పదార్థము, దానికి మన మాటలు వినపడతాయా, మనం చేసేటువంటి చేష్టలు మొదలైనటువంటివి తెలుస్తాయా, అది ఓ రాయి లాంటిది, రప్ప లాంటిది అని అనుకుంటూ ఉంటాం. కానీ వేదంలో మరి లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి 2 నామాలు ఉన్నాయి. చిచ్చక్తిశ్చేతనారూప, జడశక్తిర్జడాత్మిక. లలితా పరమేశ్వరి, లలితా పరాభట్టారిక చిచ్చక్తి, జ్ఞానశక్తి. అందుకనే చైతన్య రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. సృష్టిలో ఉండేటువంటి సమస్తమైన చైతన్యము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే కలుగుతోంది. తర్వాత జడశక్తి కూడా ఆమె. జడము అంటే స్వయంగా ఒక భావనతో కదిలేటువంటి లక్షణం లేనటువంటి ఒక బండ వస్తువు అని అనుకుంటాం. కానీ భూమి జడముగా ఉన్న పంటలు పండిస్తోంది. ఈ జడత్వం అనేటువంటిది ఒక పాషాణం లాంటిదో మరొక లాంటిదో కాదు. ఇందులో కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉందన్నమాట. కాబట్టి జడముగా మనకు తోచినా అందులో సర్వ ప్రాణికోటికి కూడా కావలసినటువంటి పదార్థాలన్నీ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వితరణ గుణం, ఇవ్వాలి అనేటువంటి భావన అనేటువంటిది ఉంది. కాబట్టి అటువంటి భూదేవిని మేము దగ్గరగా ఆహ్వానించుకుంటాము. నిజానికి మనం ఎప్పుడూ నిత్య సంయోగం కలిగినటువంటి వాళ్ళమే భూమితో. నేల విడిచి సాము అనేది ఉండదు. ఎప్పుడూ కూడా నేల మీదనే ఉన్నాం.
నేల యొక్క పంటనే పండిస్తున్నాం, నేల మీదనే ఇల్లు కట్టుకుంటున్నాం, భూమి మీదనే సమస్తమైనటువంటి పదార్థాలని సంపాదించుకుంటున్నాం. మరి అయితే మళ్ళీ ఇక్కడ ఆమెను పిలవటం ఏమిటి అని అంటే, భూదేవి యొక్క మహిమను గుర్తించి మనస్సులో భావన చేసి పూజ్య భావనతో ఉండటం అనేటువంటిది దాంట్లో ఉండేటువంటి తాత్పర్యం అన్నమాట. కాబట్టి అలా ఉంటే మనం భూదేవి యొక్క ప్రయోజనాన్ని పొందిన దానిని కృతజ్ఞతా రూపంలో నివేదించుకుంటున్నాం అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞత అనేటువంటిది కలిగి ఉండాలి. కృతం జానాతీతి కృతజ్ఞ, చేసిన దానిని గుర్తుపెట్టుకుంటాడు. అటువంటి వారి భావం కృతజ్ఞత. సాధారణంగా చాలా మంది ఉపకారం పొందుతారు. ఆ ఉపకారం పొందిన దాన్ని ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోరు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశాడు అని. ఏరు దాటే వరకు దాన్నే గట్టిగా పట్టు కూర్చుంటాడు. నిచ్చెన పైకి ఒక ఉన్నతమైన ప్రదేశానికి మనల్ని తీసుకువెళ్తుంది. ఆ పైకి తీసుకువెళ్ళిన తర్వాత నిచ్చెన్ని అవతల వదిలిపెట్టేసేస్తాడు. అది సరైనటువంటి పని కాదు. అయితే ఏం చేయాలి? నిచ్చెన్ని కూడా పైకి లాగి భుజం మీద వేసుకోవాలా అని కాదు. అది చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ మరొకసారి దాని ప్రయోజనాన్ని పొందటానికి దాన్ని వాడుకుంటూ ఉండడం అనేటువంటిది మనుష్యుని యొక్క ధర్మం అన్నమాట. కాబట్టి అటువంటి భూదేవి మనకు ఇచ్చేటువంటి మహాఫలాలన్నింటినీ కూడా స్మరించి ఆమెను పరమాత్మతో అభిన్నంగా భావన చేస్తూ మనం ప్రార్థన చేయటం అనేటువంటిది మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి పని అన్నమాట. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అటువంటి భూదేవిని నా దగ్గరకు ఆహ్వానిస్తున్నాం. అమ్మా తల్లి, నువ్వు వచ్చి నా హృదయంలో మంచి చక్కని పీట పెట్టుకొని ఒక పూజనీయమైనటువంటి వ్యక్తిలాగా అక్కడ కూర్చుని నేను చేసేటువంటి త్రికరణముల పూజ, మానస పూజ, కాయిక పూజ, వాక్ పూజ అనేటువంటి వీటిని గ్రహించి నన్ను నిరంతరము అనుగ్రహించు తల్లి అని ప్రార్థించడం అన్నమాట. ఒక చమత్కారమైన విషయాన్ని ఇక్కడ మనం స్మరించాలి. ఇట్లా అనుకోకుండా ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏమీ నష్టాలు కలగటంలే. వాళ్ళకు కూడా కావాల్సినటువంటి పంటలు మొదలైనవన్నీ కూడా పండుతూనే ఉన్నాయి. ఈ వాక్ రూపమైనటువంటి పూజ చేసిన వాడికి కూడా అదే రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతుంటాయి. ఇటువంటి సందర్భంలో సాధారణంగా చాలా మంది మనస్సులో ఒక ఆలోచన వస్తుంది, అయితే ఎందుకు పూజ చేయాలి అనేటువంటిది. ఎందుకు పూజ చేయాలి అనేటువంటిది అనేదానికి ఆ ప్రశ్నే అసలు పుట్టకూడదు. మాతృదేవోభవ అన్నది తల్లి, వేదమాత. తల్లియే దైవముగా కలవాడవు కమ్ము అని అన్నది. ఎందుకు అనే ప్రశ్న వేయొద్దన్నది. ఎందుకు అని అంటే ఆమె తల్లి అంతే, వేరే కారణాలు లేవు. నన్ను పుట్టించింది, పోషించింది, మాకు అన్నం పెట్టింది, అవి ఇవి అని కొన్ని హేతువుల్ని భావన చేసినట్టయితే ఒక ప్రమాదం కూడా ఉంది. ఏమిటంటే కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి తల్లిదండ్రుల వల్ల. అందువల్ల వాటిని స్మరించి పూజించనక్కర్లేదు అనే భావం కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకనే వేదమాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అనుశాసనం చేసింది గాని ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అని కారణాన్ని చెప్పలేదు. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి గొప్ప విషయం. వాళ్ళు పూజ్యులు అంతే. కారణమేమిటి అనేది ఆలోచించనక్కర్లేదు. అలాగే ఇక్కడ పంచభూతములలో
తక్కిన 4 భూతముల యొక్క లక్షణాలని పెట్టుకొని తన లక్షణం అనేటువంటిది ఒక విలక్షణమైనటువంటి ఒకానొక లక్షణాన్ని తన దగ్గర పెట్టుకుని సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషిస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పరమాత్మ స్వరూపం ఈ భూదేవి అని దాన్ని గమనించమని మన ఈ ఉపనిషత్తు వాక్యం చెప్తోందన్నమాట. ఇటువంటి ఈ ఈ ప్రార్థన అనేటువంటిది చేయటం అనేటువంటిది అన్ని భూతములకు సంబంధించి ఒక్కొక్క భూతములో ఉండేటువంటి విశిష్ట లక్షణాలన్నింటినీ కూడా మనం అనేక పర్యాయాలు చెప్పాం. అగ్ని మంత్రాలు ఉన్నాయి, వాయుదేవతకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి, జలములకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఆపో వా ఇదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవ ఆప అని ఇట్లాగా జలములకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. అంటే వేదము యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఈ ఒక్కొక్క భూతములో మనకు రేఖామాత్రంగా కనిపించేటువంటి పరమాత్మ లక్షణాన్ని పట్టుకొని వాటిని హృదయంలో సంభావన చేస్తూ వాటి యందు పూజ్య భావనతో ఉంటూ ఒక నీ జన్మ సార్థకం చేసుకోరా నాయనా అని చెప్పడం అనేటువంటిది ఈ మంత్రాల వెనకాల ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి సంభావన అన్నమాట. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ప్రతి మంత్రానికి వినియోగం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఈ గంధద్వారం అనేటువంటి దానికి వినియోగం ఏమిటి అని అంటే స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసేటువంటి ఏటిలోనో లేకపోతే అక్కడ ఉండేటువంటి కొంచెం మట్టిని తీసుకుని దానిని వంటికి రాసుకుని ఆ వంటికి రాసుకున్నప్పుడు ఈ మంత్రం చదువుతూ నీ మహిమను నేను గుర్తించాను తల్లి అని ఒక నివేదన చేసుకోవటం అనేటువంటిది మంచి పని అనేటువంటి దృష్టితో ఈ మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు స్నాన ద్రవ్యంగా ప్రధానంగా ఉపయోగపడేటువంటి జలము అనే దాంతో పాటు ఆ జలాన్ని పట్టి నిలుపుతున్నటువంటి భూమిని కూడా తీసుకుని ఈ మంత్రం చదువుతూ స్నానం చేసుకోవటానికి వినియోగము ఉంది అని శాస్త్రకారులు భాష్యకారులు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మనము నిత్యము స్నానం చేస్తూ ఉంటాం. ఆ స్నానం చేసేటప్పుడు అక్కడ ఈ రోజుల్లో బాత్రూములు మొదలైన వాటిల్లో మనకి మట్టి కిందగా విడిగా దొరకదు. కానీ ఆ ఆ నేలను ఒకసారి చేత్తో తాకి దానిని ఎత్తి మీద పెట్టుకుని భావనాత్మకంగా భూదేవిని అర్చన చేస్తూ మన శరీరము పాంచభౌతికమైన శరీరం గనక మన శరీరంలో అన్ని 5 భూతాలు ఉన్నాయి. శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి 5 పదార్థాలతో ఏర్పడిందే కదా దీన్ని స్థూల దేహాన్ని చెప్తారు. అటువంటి దాన్ని మనం సంస్కరించుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ఇస్తూ ఉన్నట్టయితే ఆ సంస్కారం అనేటువంటిది తెలిసి చేసుకున్నదిగా ఎక్కువ ప్రయోజనం కలిగించేదిగా ఉంటుంది. ఏదో స్నానం అనేటువంటిది దేహశుద్ధి కోసం చేస్తున్నాము అని అనుకుంటాం కానీ ఆ స్నానము అనే దానికి సంబంధించి చాలా గొప్ప భావన మనకు వేద మంత్రాల్లో వాటిల్లో ఉన్నది. స్నానం ఎలా చెయ్యాలి అనేటువంటిది ఆ చేసేటువంటి పద్ధతి ద్వారా పొందవలసినటువంటి ప్రయోజనాలు ఎట్లాంటివి అనేటువంటి వాటి గురించి అనేకమైనటువంటి సందర్భాల్లో వేదము మనకు అన్నిటినీ కర్తవ్య అకర్తవ్యాలను అంటే చేయాల్సినవి చేయకూడనివి
అరుణ మంత్రంలో అనుకుంటాను ఒక మాట ఉంది, నాప్సు మూత్ర పురీషం కుర్యాత్, నీళ్లల్లో మలమూత్ర విసర్జన చెయ్యకూడదు అని ఒక అనుశాసనం ఉంది. చాలా మందికి తెలియదు. ఆ అవి ఎందుకని అంటే ఆ పవిత్రమైనటువంటి జలం ఈ మానవుల యొక్క ప్రాణుల యొక్క మలమూత్రాలతో కస్మలమైపోయి ఆ కస్మలం అయినందువల్ల ఉండేటువంటి దుష్ట ఫలితాన్ని తక్కిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటుంది. అందుకోసమని నా మూత్ర పురీషం కుర్యాత్ నా వివసన స్నాయాత్ అని అనేకమైనటువంటి మంత్రాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి భూదేవి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానాత్మకంగా పూజ చేసుకుంటూ ఉండటం అనేటువంటిది గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని వేదమాత యొక్క ఉద్దేశం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్ మహాగ్ ఇంద్రో వజ్రబాహు షోడశీ శర్మ యచ్చతు. మంత్రము మానవుడికి పొందవలసినటువంటి ప్రకృతి వలన పొందవలసినటువంటి మహాప్రయోజనాలన్నింటినీ కూడా తెలుసుకొని ఒక పూజ్య భావనతో పొందండి నాయన అని ఉపదేశం చేస్తోంది. ఈ మంత్రం ఏం చెప్తోంది? శ్రీర్ మే భజతు, మే నన్ను, శ్రీహి సంపద, భజతు చేరుకొనుగాక. మానవుడికి బతకడానికి అనేకమైనటువంటి వస్తువులు, వాహనాలు మొదలైనవన్నీ కావాలి, అనేకం కావాలి. ఒక అన్నము అనేది తీసుకుందాం. అన్నము అనేది చేసుకోవడానికి అందులో వ్యంజనాలు, ప్రధాన ద్రవ్యము బియ్యం ఉడికబెట్టినటువంటి పదార్థము, తర్వాత అందులో కూర, ఉప్పు, పప్పు మొదలైనటువంటివి, పులుసు మొదలైనవి ఎన్నో ఉంటాయి. మనం ఏదో దొరుకుతోంది కనుక వాటిని లాగించేస్తున్నాం గాని ఒక్కొక్క పదార్థంలో ఎన్ని వస్తువుల యొక్క సమ్మేళనం జరుగుతోంది, ఆ వస్తు గుణాలు ఏ రకంగా మన శరీరంలో ఉండేటువంటి ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నాయి మొదలైనవన్నీ భావన చేయటం ప్రారంభిస్తే అపారమైనటువంటి జ్ఞాన సంపద భోజనం చేసేటువంటి పనిలోనే ఉంది. అలాగే ఆ భోజనం చేసిన దాని వల్ల వచ్చే శక్తితోనే మనం మాట్లాడుతున్నాం, ఏ పనైనా చేయగలుగుతున్నాం. కాయిక శ్రమ గాని, మానస శ్రమ గాని, వాక్ సంబంధమైన శ్రమ గాని, ఇవన్నీ ఏమీ లోపం లేకుండా మనం నిర్వహించుకోగలుగుతున్నాము అని అంటే భూదేవి ఇచ్చినటువంటి ఆ సంపదే. అందుకనే మంత్రం చెప్తోంది శ్రీర్ మే భజతు. మే అంటే ఇక్కడ మాం అని, మే అంటే నాకు అని షష్ఠీ విభక్తి. కానీ మాం నన్ను, ఆ విభక్తి మార్చుకోవటం అనేటువంటిది వేదంలో అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. నిజానికి ఇక్కడ శ్రీర్ మాం భజతు అని ఉండాలి. మాం అంటే నన్ను అని, మే అంటే నాకు అని. ఇక్కడ ద్వితీయ విభక్తి అర్థమే కావాలి. అందుచేత షష్ఠీ విభక్తిని ద్వితీయ విభక్తిగా పరిణమింపజేసుకొని అర్థం చెప్పుకోవాలి. శ్రీహి, శ్రీ అనేటువంటిది మాం నన్ను, భజతు పొందుగాక, చేరుగాక. ఎందుకనంటే ఎందుకు నేను పుట్టాను, ఏదో ఒక ఆయు పరిమితి ఉంటుంది. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 116 సంవత్సరాల దాకా బతికిన వాళ్ళు, 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు. ఇవాళ నిన్నో పేపర్లో చూశాను, జపాన్ లోనో ఏదో దేశంలో 100 ఏళ్లు పైబడిన వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని. సరే,
మనం బతకాలి. ఎంతకాలం బతకాలి? ఎంతకాలం అన్నా బతకాలి. అయితే ఏదో బతకటం కాదు. ఎంతకాలము బతుకుతామో అంతకాలము తుష్టి పుష్టులతో బతకాలి. రోగాలతో రష్టులతో కాకుండా ఉండాలి. అలా అప్పుడే కొంతమంది మంచం మీద పడి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు భరించనలవి కాని వేదన అనుభవించి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు మనకి ఎంతో మంది కనిపిస్తున్నారు. అదేం బతుకు? మనం భగవంతుడిని ఏం ప్రార్థించాలి? ఏ విధమైనటువంటి అనాయాస మరణము, ఆయాసం కష్టపడకుండా వచ్చేటువంటి హఠాన్ మరణం లాంటిది ఇవ్వాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే కరుణానిధే అని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం. బతకడం ఒక్కటే కాదు, అనాయాసంగా బతకాలి. హాయిగా సుఖంగా ఏ రోగాలు రొష్టులు లేకుండా, పక్క వాళ్లతో విరోధాలు లేకుండా, అందరూ ఈయన 10 కాలాల పాటు ఉండాలి అనుకునేటువంటి భావనతో ఉండేట్టుగా బతకడం అనేటువంటిది మనకు లక్ష్యం, జీవిత లక్ష్యం. దానిని మరొక రకంగా చెప్తోంది ఈ మంత్రం. శ్రీర్మే భజతు. అటువంటి అనాయాస మరణము, దైన్యము లేని జీవితము మొదలైనవన్నీ కూడా కావాలి అంటే శ్రీ సంపద కావాలి. వస్తు సంపద, భావ సంపద, ఇతరమైనటువంటి మిత్ర సంపద మొదలైనవన్నీ కూడా అనేకం ఉన్నాయి సంపదలు. సస్య సంపద, పంటలు పండటం. తర్వాత జల సంపద, ఒక్కొక్క ప్రదేశంలో నీళ్లు ఉండవు. ఆ నీళ్లు ఉన్నా బావి చవ్వుకుంటే అవి పేయములు కావు. అంటే నోట్లో పోసుకుంటే చేదు, పరమని భయంకరమైనటువంటి చేదుగా ఉండేటువంటి నీళ్లుండే ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఏం లేకుండా హాయిగా ఏ జీవిని ఇబ్బంది పెట్టకుండా మన బతుకు మనం బతకటానికి కావలసినటువంటి సంపద నాకు కలుగ్గాక అని ఆ భూదేవిని ప్రార్థిస్తున్నారు. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. అలక్ష్మి, అలక్ష్మి అని అంటే దరిద్ర దేవత, జ్యేష్ఠాదేవి అంటారు. జ్యేష్ఠాదేవి అని అంటే లక్ష్మీదేవికి అక్కగారట. ఆమె ఏమీ లేకుండా చేసి మనల్ని సర్వనాశనం చేసి ఏమీ లేనివాడు అనేటువంటి పెట్టి బతకటానికి 4 మెతుకులు లోపలికి పోవటానికి తగినటువంటి అవకాశం లేకుండా చేస్తుంది. దాన్నే దరిద్ర దేవత అంటారు, పెద్దమ్మ అంటారు. పెద్దమ్మ అంటే లక్ష్మీదేవి అసలమ్మ, ఆమెకు అక్కగారు. ఈ దారిద్ర్యము అనేటువంటిది మనిషిని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. అందుకని అటువంటి అలక్ష్మి అంటే దరిద్ర జీవితం అనేటువంటి దానికి సంబంధించిన ఒకానొక భావన, దేవతా భావన ఏదైతే ఉంది అది అలక్ష్మీ మే, నాకు సంబంధించినటువంటి ఆ దారిద్ర్యము, లేమితనము అనేటువంటిది, కలిమి లేమి అంటారు కదా. కలిమి అంటే ఉండటము, లేమి అంటే లేకపోవటం. ఆ లేమి అనేటువంటిది నశించుగాక. అంటే మేము లోకంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి దానిని అపేక్షించకుండా, ఎవరి సొమ్మును అపేక్షించకుండా, హాయిగా మా కష్టంతో మేము సంపాదించిన ద్రవ్యంతో సుఖంగా జీవితం గడిపేటువంటి అవకాశం కల్పించమని ఈ ప్రార్థన యొక్క సారాంశం అన్నమాట. ఇప్పుడు దేవరించటం, ఏదైనా లేనటువంటి వాడు, అయ్యా నాకు కాస్త బిచ్చం పెట్టండి, నాకు కాస్త అన్నం పెట్టండి, నాకు కాస్త నీళ్లు పోయండి అని అడుగుతారు. దాన్ని గురించి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, యాచనాంతం హి గౌరవం. అడగటం అనేటువంటిది, అడుక్కోవడం అనేటువంటిది వస్తే గౌరవం అనేటువంటిది లేదు.
ఒక మహాపండితుడే, చాలా గొప్పవాడే, బాగా పెరిగినటువంటి వాడే, బాగా సంపాదించినటువంటి వాడే, ఏదో కాలము కర్మము కలిసి రాక చివరికి తిండి తినటానికి కూడా సరైనటువంటి పరిస్థితి లేని ఆ దశకు వస్తాడు. మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారి తండ్రి శోభనాద్రి గారు చాలా పెద్ద భూస్వామి. అయితే ఆయన దూసిన స్వర్ధువు అయినట్ట. అంటే కల్పవృక్షాన్ని దూసేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా ఏమీ లేకుండా మోడులాగా అయిపోయినాడు. వాళ్ళకి వీళ్ళకి అందరికి అడిగిన వాళ్ళకి అన్నిటికీ అడిగినటువంటి అంతా ఇచ్చేసి ఆయన ఏమీ తనకు తినటానికి కూడులే కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చాడు. దేని వల్ల వచ్చాడు? దాన గుణం వల్ల. దానం ఇచ్చేశాడు. ఆ రకంగా ఇచ్చినటువంటి వాళ్ళు శిబి, కర్ణుడు, దధీచి మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలు మనం, రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలు భాగాల్లో వింటున్నాం. అప్పుడు కూడా దారిద్ర్యంలో వచ్చినప్పుడు కూడా ఒక పర్యాయము ఆయన తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితిలో అల్లుడు ఇంటికి తీసుకువెళ్ళి కొన్నాళ్ళు దగ్గర పెట్టుకున్నట్టు. ఒక పంచల జత రెండు కలిపి ఉండేటువంటి జామార్ అంటారు, అది కొని ఇచ్చి ఒక పంచ ఇచ్చి ఉత్తరయం ఒకటి ఇచ్చాట. ఆయన బజార్లోకి వెళ్ళి అక్కడ ఎవరో పూర్వం ఆశ్రితులైనటువంటి వాడు, స్వామి కట్టుకోవడానికి గుడ్డ లేదు అని అంటే పంచవాడికి ఇచ్చేసి ఉత్తరీయం కట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. చూసిన స్వర్ధృవై మడుగుదోవతి ఒక్కడు కొంచు బోవగా గోసకి పూర్వం ఆశ్రితుడు గోచి ఒకండు ధరించి వచ్చి స్వామి స్వరవోయి కట్టికొననేనయు లేదన శోభనాద్రి నిస్త్రాసకుడు అంగవస్త్రమును తారిచి దోవతినిచ్చే నెట్టిడో అని కల్పవృక్షంలో పద్యం మనకు కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆ ఇచ్చే గుణం ఉన్నటువంటి వాడికి మన సంగతి ఏమిటి అనేటువంటి ఆలోచన ఉండదుగా, ఇష్టం ఉండడమే. తన తన దేహము తన సంసారము ఏమవుతుంది అనేటువంటిది వాడికి పట్టదు. దాన్నే దాన వ్యసనం అంటారు. ఆ దాన వ్యసనం అనేటువంటిది కూడా తక్కిన వ్యసనం లాగానే ఓ పట్టాన పోదు. కానీ జీవితం అంతా వినా దైన్యేన జీవనం అన్నారు కాబట్టి ఆ దైన్యము, ఆ అందరూ జారి పడేటువంటి విధంగా ఉండేటువంటి బతుకు లేకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉండేటువంటి దరిద్ర దేవత, దారిద్ర్య దేవత ఏవైతే ఉందో పెద్దమ్మ అని అంటాం, జ్యేష్ఠాదేవి అని అంటామే, ఆ జ్యేష్ఠాదేవి అనేటువంటిది వెళ్ళిపోవాలి. అలక్ష్మీర్మేనశ్యతు, ఈ నా అలక్ష్మి అంటే దరిద్ర స్థితి నశ్యతు నశించుగాక. ఆ నశించడానికి కూడా మళ్ళీ ఈ పంచభూతాలు మొదలైనటువంటి వాని యొక్క అనుగ్రహ విశేషం ఉంటే గాని సంభవించదు. అందుకని ప్రార్థిస్తున్నారు. అలక్ష్మీర్మేనశ్యతు విష్ణుముఖా వై దేవా చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యుజయన్. విష్ణుముఖా, విష్ణుముఖ అంటే విష్ణువు మొదలైనటువంటి దేవతలు. మామూలుగా మనం త్రిమూర్తులు అంటాం, సృష్టికర్త, పోషణకర్త, లయకర్త అని. సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త విష్ణువు, లయకర్త పరమేశ్వరుడు అని చెప్తూ ఉంటాం. ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు. వాళ్ళనే ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళలాగానే అష్ట దిక్పాలకులు, నవగ్రహాలు, 33 కోట్ల దేవతలు అని మన వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. 33 కోట్ల దేవతలు ఎక్కడున్నారండి అని అంటే వాటి అన్నిటికీ వివరాలు, పట్టికలు, ఎక్కడెక్కడ ఏ ఏ రకాలైనటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్వరూపాలన్నీ కూడా శాస్త్రాలు మనకు చెప్పే ఉన్నాయి. అటువంటి విష్ణుముఖాహ, విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా మనం బతుకుతున్నామనంటే
మన ప్రజ్ఞా ప్రభావాలు కాదండి. ఆ దేవతలందరూ కూడా మన అనుగ్రహిస్తున్నారు కాబట్టి 4 మెతుకులు లోపలికి పెడుతున్నాయి. లేకపోతే ఎంత సంపద ఉన్నవాడైనా సరే, కొన్ని కోట్ల కోట్లు ధనం ఉన్నవాడైనా సరే, నోట్లోకి ఏ రోగం చేతనో తిండి తినటానికి కూడా వీలు లేని పరిస్థితి వస్తుంది. అనేకమైనటువంటి వృత్- వృత్తాంతాల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విష్ణు ముఖావై దేవాహ, వీళ్ళందరూ దేవులు, దివ్య లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. దివ్య లక్షణాలంటే మనుష్యుల్లాగా అనేకమైనటువంటి హద్దులకు లోబడి బాధలు కష్టాలు అనుభవించవలసినటువంటి స్థితి లేనటువంటి వాళ్ళు అన్నమాట దేవుడు. ఆ విష్ణుముఖావై దేవాహ, ఆ దేవతలందరూ కూడా ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం. అనేక పర్యాయాలు 14 లోకాలు ఉన్నాయి మన భూలోకమే కాకుండా. అటువంటి ఈ ఆ 14 లోకాలని కూడా ఛందోభి, అంటే వేదము చెప్పినటువంటి మార్గముల ద్వారా. వేదము అనేకమైనటువంటి విషయాల్ని చెప్పింది. నాయన ఇలా ప్రవర్తించు, ధర్మంచర, సత్యం వద, స్వాధ్యాయ అన్మా ప్రమద అని తల్లి లాలించి గోరుముద్దలు పెట్టినట్టుగా అనేకమైనటువంటి విషయాలు చెప్పింది. ఆ రకంగా చెప్పినటువంటి వేద సమ్మతమైనటువంటి మార్గాల ద్వారా ఆ ఇమాన్ లోకాన్, ఈ లోకాలన్నింటినీ కూడా అనపజయ్యం, అంటే అసురులు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ లక్ష్యం ఒకటే, మనకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఆ ఎదురుగుండా ఉండేటువంటి వాడు ఏ విధమైనటువంటి ప్రయోజనము పొందకూడదు అనేటువంటి ఒక భావన, అదే రాక్షస భావన. అసుర అంటారు. అసువులు అంటే ప్రాణాలు, ప్రాణాన్ని లాగి పారేసేవాళ్ళు. ఇదివరకు అనుకున్నాం ఒకసారి. విశ్వామిత్రుల వారు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుడు, సుబాహువు, తాటక అనేటువంటి వాళ్ళు దాన్ని సర్వనాశనం చేయటానికి కుండలతో రక్తాలు తీసుకొచ్చి ఆ అగ్ని ఆ మంటపంలో పోసి దాన్ని నాశనం చేయటానికి ప్రారంభించారు. అప్పుడు రాముడు దాని రక్షణ కోసం విశ్వామిత్ర ప్రార్థనతో వచ్చి చేశారనమాట. కాబట్టి రాక్షసుల యొక్క లక్షణం ఏమిటంటే, నేను బాగుపడతాం అనేటువంటిది కాదు వాడి లక్ష్యం, అవతలి వాడు బాగుపడకూడదు అనేటువంటి మనస్థితి ఉన్నటువంటి వాళ్ళు సృష్టిలో చాలా మంది ఉంటారు మనకు. అటువంటి రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళ కలిగేటువంటి బాధల నుంచి మనం ఆ బాధలకు లోను కాకుండా ఉండేట్టుగా అనపజయ్యం, అంటే రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళ బాధలు మనకి కలగకుండా ఉండేట్టుగా అభ్యజయన్, వాటిని పొందవలసినటువంటి వస్తు సేవలు మొదలైన వాటిని అన్నింటినీ కూడా పొందారు కదా. ఎవరు? విష్ణుముఖా, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ ఈ ప్రయోజనాలు, మానవులకు కావలసిన ప్రయోజనాలన్నీ రాక్షసులు నాశనం చేయకుండా ఉండేట్టుగా కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుతున్నారు కదా అని. విష్ణుముఖావై దేవాః ఛందోభిరిమాన్ లోకాన్ అనపజయ్యమభ్యజయన్, విష్ణు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఛందోభి, వేదంలో చెప్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మార్గాల ద్వారా, అంటే అందరికీ సుఖం కలిగించేటువంటి మార్గాల ద్వారా, అనపజయ్యం, రాక్షసులు మొదలైన వాళ్ళు దాన్ని నాశనం చేయకుండా కాపాడుకుంటూ అందరి యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తూ ఉండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా అని. మనం పట్టించుకోవటం లేదు, కానీ పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రతి మెతుకు లోపలికి వెళ్ళేటప్పుడు
మానవుడు ఆలోచించాలి, ఈ మెతుకు ఎక్కడి నుంచి ఎలా మన నోట్లోకి వస్తోంది, నోట్లోకి వచ్చిన తర్వాత లోపల వెళ్ళి ఏమవుతోంది, ఆ ఐ మన ఎట్టా కాపాడుతోంది మొదలైన భావన అంతా ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే దేవతల యొక్క, పంచభూతాల యొక్క, నవగ్రహాల యొక్క ప్రయోజనాలు మనం ఏ రకంగా పొందుతున్నాము అనేది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనం వాటి యందు భక్తి కలిగి ఉండటం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అందుకనే భారతీయ మహర్షులందరూ కూడా అనేకమైనటువంటి పండుగలు ఏర్పాటు చేశారు. రేపు రాబోతోంది వినాయక చవితి, ఆ రకంగానే దీపావళి, ఇతరమైనటువంటి అనేకమైనటువంటి పండగలు, మకర సంక్రమణం మొదలైనటువంటివి. ఈ పండగలు, ఏకాదశి ఉపవాసం మొదలైనటువంటివి, ఈ పండగలన్నిటి వెనకాల పరమార్థం ఒకటి ఉంది. ఏ పండగ ఏ విధంగా ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చెయ్యాలి అనేటువంటిది జాగ్రత్తగా భావన చేస్తే మనం మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకనే ఒక మహానుభావుడు ఆంధ్ర శేషగిరిరావు గారు పండుగలు పరమార్థాలు అని ఒక్కొక్క పండుగ, అవి ఎలా ఏర్పడింది, ఏ రోజున చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఆ చేసినందువల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ ఈ ప్రార్థన అదే, విష్ణుముఖా వై దేవా ఛందోభిరిమాన్ లోకాన్ అనపజయ్యమభ్యజయన్. విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకు చాలా మందికి ఎక్కడో విష్ణువు అనే ఆయన వైకుంఠంలో ఎక్కడో మనకు అందని ప్రదేశంలో ఉన్నాడు, అలవైకుంఠపురంబులో నగరులో అని ఎక్కడో చాలా దూరంగా ఉన్నాడు అని భావన కలిగించేట్టుగా పైకి అనిపిస్తుంది. కానీ ఇందుగలడందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు. విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడు. దానికనే ఓ మంచి మాట చెప్పారు, త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు. ఒరే నాయన, నీయందు నాయందు కూడా అన్ని చోట్ల కూడా ఒక విష్ణు ఉన్నాడయ్యా. త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు. నా యందు ఏ విధమైనటువంటి సహనభావం లేకుండా అనవసరంగా కోపగిస్తున్నావు అని, అది సరైన పద్ధతి కాదు. దానివల్ల నీ కోపం వల్ల నీకే ప్రమాదం వస్తుంది కానీ లోకానికి ఏం రాదు అని మాట చెప్పారు. అందుకని విష్ణుముఖావై దేవా అనే ఆ మాట అందుకు చెప్పారనమాట. విష్ణువు సర్వత్రా ఉన్నవాడు. విష్ణు శబ్దానికి అర్థమే అది, అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు మనం ఒక సముద్రం ఒడ్డున నుంచుని సముద్రాన్ని చూస్తూ ఇది ఒక మహా జలరాశి అని అంటున్నాం. ఆ జలరాశిలో కొంత భాగము మాత్రమే మన ఇంద్రియాలు పట్టుకోగలుగుతాయి. కానీ మన ఇంద్రియాలు పట్టుకోలేనటువంటిది అనంతంగా ఉంది. విష్ణువు కూడా అట్లాగే. విష్ణుముఖావై దేవా ఛందోభిరిమాన్ లోకాన్ అనపజయ్యమభ్యజయన్. మహాగం ఇంద్రో వజ్రబాహు షోడశీ శర్మ యచ్చతు. మహాబాహు ఇంద్రుడు. ఇంద్రుడంటే పురాణాల్లో ఇంద్రుడు అంటే ఒక దిక్పాలకుడు, కానీ వేదంలో ఇంద్రుడు అంటే పరమాత్మే. పరమాత్మకే ఇంద్రుడు అని పేరు. ఎందుకంటే పరమ ఐశ్వర్యము కలిగిన వాడు. ఇది శబ్దానికి ఇది ధాతు ఐశ్వర్యము అని. ఐశ్వర్యం అంటే సమస్తమైనటువంటి అధికారము, ఈశ్వర భావము అని, సంపద అని. కాబట్టి ఇంద్రుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మయే తూర్పు దిక్కు అధిపతిగా కూడా కనిపిస్తున్నాడు. తక్కిన వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క అంశలే. అటువంటి మహాబాహు ఆయన వజ్రబాహుట, అంటే ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది.
వజ్రాయుధం అంటే అర్థం ఏమిటంటే తిరుగులేనిది. ఆయన చేయదలుచుకున్న పనిని మరొక రకంగా చేయటం గాని కాకుండా చేయటం గాని ఎవడికి సాధ్యం కాదు అని అర్థం అన్నమాట. వజ్రబాహు, వజ్రం అనేటువంటిది గట్టితనానికి పేరు పొందినటువంటి ఒకానొక ద్రవ్యం. షోడశి, షోడశి అంటే 16 కళల సముదాయం కలిగినటువంటి పూర్ణ చంద్రుడు, పూర్ణిమ నాటి చంద్రుడు. ఆయన కూడా విష్ణువే, ఆయన కూడా ఇంద్రుడే. ఎందుకంటే ఇంద్రుడికి, చంద్రుడికి ఆ ఓషధీపతి అని ఒక పేరుంది. ఓషధీశ, ఓషధులంటే ధాన్యాలు, మనం తినేటువంటి ఆహారంగా ఉంచేటువంటి ధాన్యాలు అన్నమాట. అటువంటి ఓషధీశుడు అయినటువంటి చంద్రుడు నాకు శర్మ యచ్చతు, సుఖాన్ని కలిగించుగాక అని ప్రార్థన చేస్తోంది. ఈ మంత్రాలన్నీ కూడా చాలా గొప్ప అర్థ విశేషము, భావ గాంభీర్యము కలిగినటువంటివి. మనము ఎంత తవ్వుకున్న కొద్దీ దాంట్లో నుంచి మహార్థాలు మనకు పురిస్తూ ఉంటాయి. వాటిని మన శక్తి మేరకు పట్టుకుని గురువులు అనుగ్రహం చేత మనకు గూఢార్థములు ప్రకాశిస్తూ ఉంటాయని అనుకుంటున్నామే. ఆ రకంగా ఉన్నంత వరకు వాటిని పట్టుకొని తత్వం తెలుసుకొని వాటి యందు పూజ్య భావన కలిగి జీవించినట్లయితే అది సుఖమయమైన జీవితం అవుతుంది, చివరికి ఆనందానికి దారి తీస్తుంది అని తాత్పర్యం అన్నమాట. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు విష్ణుముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకానునపజయ్య అభ్యజయన్ మహాగం ఇంద్రో వజ్రబాహు షోడశీ శర్మ యచ్చతు. ఓం స్వస్తి. స్వస్తి నో మఘవా కరోతు హంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి. స్వస్తి. Thank you.